హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ మరియు ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి చూద్దాం. ఎస్కే థార్ కమిషన్ 1948 భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజనను తిరస్కరించడానికి ప్రధానంగా చూపిన కారణం ఏమిటి? దేశంలో తగినన్ని నిధులు లేకపోవడం, దేశ సమగ్రతకు భంగం కలగవచ్చనే ఆందోళన మరియు పరిపాలనా సౌలభ్యం ముఖ్యం కావడం, అప్పటికే పాకిస్తాన్ విభజన జరగటం వల్ల ప్రజలు గొడవలు పడతారని భయపడటం, దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడం. ఆన్సరు దేశ సమగ్రతకు భంగం కలగవచ్చనే ఆందోళన మరియు పరిపాలనా సౌలభ్యం ముఖ్యం కావడం. వివరణ: థార్ కమిషన్ తన నివేదికలో రాష్ట్రాల విభజన అనేది కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే జరగాలని, కేవలం భాషా ప్రాతిపదికన జరిగితే అది జాతీయ ఐక్యతకు ముప్పు తెస్తుందని హెచ్చరించింది. రెండో ప్రశ్న: జేవీపీ కమిటీ 1949 నివేదికకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. ఈ కమిటీలో జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ కూడా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజనను వాయిదా వేయాలని సూచించింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ఒక ప్రత్యేక కేసుగా పరిగణించి ప్రజలు కోరుకుంటే అంగీకరించవచ్చునని పేర్కొంది. ఈ కమిటీ నివేదిక తర్వాత వెంటనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. వీటిల్లో సరికాని దాన్ని గుర్తించమన్నాడు మనల్ని. సరికానిది ఏంటంటే, ఈ కమిటీ నివేదిక తర్వాత వెంటనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది అనేది సరికాదు. జేవీపీ కమిటీ నివేదిక తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం ఇవ్వలేదు. మద్రాసు నగరంపై వివాదం కారణంగా నిర్ణయం వాయిదా పడింది. ఆ తర్వాతే పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేపట్టాల్సి వచ్చింది. పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. ఆయన 1952 అక్టోబర్ 19న మద్రాసులో దీక్ష ప్రారంభించారు. 58 రోజుల సుదీర్ఘ దీక్ష తర్వాత ఆయన డిసెంబర్ 15, 1952న అమరులయ్యారు. ఆయన మరణానంతరం ఆంధ్ర ప్రాంతంలో చెలరేగిన హింస వల్ల నెహ్రూ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారు. పై వాటిలో సరి అయినవి ఏవి? ఇవి 3 కూడా సరి అయినవి. పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఆంధ్రోద్యమ చరిత్రలో మలుపు తిప్పింది. ఆయన మరణం తర్వాత నెల్లూరులో పోలీసుల కాల్పులు జరపడం, రైల్వే ఆస్తులు ధ్వంసం కావడంతో కేంద్రం తలొగ్గి 1952 డిసెంబర్ 19న ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించింది. అక్టోబర్ 1న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇది భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం. ఇది భాషా ప్రాతిపదికన ఏర్పడిన భారతదేశపు తొలి రాష్ట్రం. ఇది హైదరాబాద్ రాష్ట్రం నుంచి విడిపోయి ఏర్పడింది. ఇది కేవలం రాయలసీమ జిల్లాలతో ఏర్పడింది. ఆన్సర్: ఇది భాషా ప్రాతిపదికన ఏర్పడిన భారతదేశపు తొలి రాష్ట్రం. స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇది 11 జిల్లాలతో కర్నూలు రాజధానిగా ఏర్పాటైంది. తర్వాత ఫజల్ అలీ కమిషన్ ఎస్ఆర్సి నివేదిక ప్రకారం విశాలాంధ్ర ఏర్పాటుపై ఇచ్చిన సిఫార్సు ఏది? వెంటనే ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలను కలపాలి. తెలంగాణను ఎప్పటికీ ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలి. 1961లో జరగబోయే ఎన్నికల తర్వాత తెలంగాణ శాసనసభలో 2/3 వంతు సభ్యులను అంగీకరిస్తేనే విలీనం చేయాలి.
ఆంధ్ర ప్రాంతాన్ని మద్రాసులో మళ్ళీ కలపాలి? ఆన్సరు 1961లో జరగబోయే ఎన్నికల తర్వాత తెలంగాణ శాసనసభలో 2/3 వంతు మంది సభ్యులు అంగీకరిస్తేనే విలీనం చేయాలి. ఇది వివరణ ఏంటంటే, ఫజల్ అలీ కమిషన్ విలీనాన్ని సమర్థించిన తెలంగాణ ప్రజల భయాలను దృష్టిలో ఉంచుకొని 5 ఏళ్ల కాలం వేచి ఉండాలని సూచించింది. కానీ ఆ తర్వాత జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం వల్ల 1956లోనే విలీనం జరిగింది. 1956 ఫిబ్రవరి 20న జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం జెంటిల్మ్యాన్స్ అగ్రిమెంట్ ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో రాజ్భవన్, మద్రాసులో ప్రెసిడెన్సీ క్లబ్, ఢిల్లీలో హైదర్ హౌస్, కర్నూలు. ఎక్కడ జరిగింది పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఢిల్లీలోని హైదర్ హౌస్లో జరిగింది. అప్పటి కేంద్ర హోంమంత్రి జి.బి. పంత్ సమక్షంలో ఆంధ్ర మరియు తెలంగాణ నాయకులు ఢిల్లీలో సమావేశమై 14 అంశాలపై ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎన్ని అంశాల మీద? 14 అంశాల మీద ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు 1956 నవంబర్ 1 మొదటి గవర్నర్ మరియు ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? మొట్టమొదటి గవర్నరు మరియు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎవరెవరు నియమితులయ్యారు? ఎప్పుడు? 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దీనికి డైరెక్ట్ ఆన్సర్ చెబుతా చూడండి. గవర్నర్ సి.ఎం. త్రివేది, ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. చందులాల్ మాధవలాల్ త్రివేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్గాను, నీలం సంజీవరెడ్డి మొట్టమొదటి ముఖ్యమంత్రిగాను ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే సమయంలో రాయలసీమ నాయకులకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి? పెద్ద మనుషుల ఒప్పందం, శ్రీబాగ్ ఒప్పందం, విశాలాంధ్ర ఒప్పందం, వాంచు ఒప్పందం. వీటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే సమయంలో రాయలసీమ నాయకులకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి? ఆన్సరు శ్రీబాగ్ ఒప్పందం. 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు నివాసం శ్రీబాగ్లో కోస్తా మరియు రాయలసీమ నాయకుల మధ్య ఈ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం కర్నూలుని రాజధానిగా ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం 1951లో 35 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మొదటి వ్యక్తి ఎవరు? పొట్టి శ్రీరాములు, స్వామి సీతారాం, గొల్లపూడి సీతారామ శాస్త్రి, టంగుటూరి ప్రకాశం పంతులు, కొండా వెంకటప్పయ్య. ఆంధ్ర రాష్ట్రం కోసం మొట్టమొదటిగా నిరాహార దీక్ష చేపట్టిన వ్యక్తి ఎవరంటే స్వామి సీతారాం, గొల్లపూడి సీతారామ శాస్త్రి అన్నమాట. 1951 ఆగస్టు 15న గుంటూరులో ఈయన దీక్షను ప్రారంభించారు. పొట్టి శ్రీరాములు గారి కంటే ముందే ఈయన ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు. వినోబా భావే విజ్ఞప్తి మేరకు 35 రోజుల తర్వాత దీక్షను విరమించారు. తార్ కమిషన్ 1948 నివేదిక ఏ ప్రాతిపదికన రాజ్యాంగ పరిషత్ తిరస్కరించింది? తార్ కమిషన్ 1948 నివేదికను ఏ ప్రాతిపదికన రాజ్యాంగ పరిషత్ తిరస్కరించింది? ఇది కేవలం హిందీ రాష్ట్రాలకే అనుకూలంగా ఉందని, ఇది భాషా ప్రాతిపదికను పూర్తిగా వ్యతిరేకించడం వల్ల దేశవ్యాప్తంగా వచ్చిన ప్రజా వ్యతిరేకతను గమనించి ఇది ఆర్థిక వనరుల గురించి ప్రస్తావించలేదు. ఇది బ్రిటిష్ వారి సలహా మేరకు తయారైంది. ఇది భాషా ప్రాతిపదికను పూర్తిగా వ్యతిరేకించిందనమాట ఈ ఎస్ఆర్సి అనేది. అందువల్ల దేశవ్యాప్తంగా వచ్చిన ప్రజా వ్యతిరేకతను గమనించి తార్ కమిషన్ భాషా ప్రాతిపదికను తిరస్కరించడంతో దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి కాంగ్రెస్ వెంటనే జేవీపీ కమిటీని వేయాల్సి వచ్చింది. జేవీపీ కమిటీ తన నివేదికను ఏ తేదీన సమర్పించింది? 1948 డిసెంబర్ 10, 1949 ఏప్రిల్ 1,
1950 జనవరి 26, 1953 అక్టోబర్ 1. జేవిపి కమిటీ ఎప్పుడంటే 1949 ఏప్రిల్ 1న. ఇది 1948 డిసెంబర్ జైపూర్ కాంగ్రెస్ సమావేశంలో ఏర్పాటై ఈ కమిటీ ఏప్రిల్ 1, 1949లో తన నివేదికను సమర్పించింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు సంబంధించి కైలాసనాథ్ వాంచు నివేదికలో ప్రధాన సిఫార్సు ఏమిటి? మద్రాసు నగరాన్ని ఆంధ్రులకు ఇచ్చివేయాలి, ఆస్తుల విభజనలో ఆంధ్రులకు 50% వాటా ఇవ్వాలి, రాజధానిని తాత్కాలికంగా మద్రాసు నగరంలోనే కొనసాగించాలి, రాయలసీమకు ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆన్సరు రాజధానిని తాత్కాలికంగా మద్రాసు నగరంలోనే కొనసాగించాలి అని ఈ వాంచు కమిషన్ చెప్పిందనమాట. ఆంధ్రుల పరిపాలనా భవనాలు సిద్ధంగా లేనందున కనీసం 3 నుంచి 5 ఏళ్ల పాటు మద్రాసు నుండే పాలన కొనసాగించాలని వాంచు సూచించారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేయడానికి కారణమైన ఒప్పందం ఏమిటి? పెద్ద మనుషుల ఒప్పందం, శ్రీబాగ్ ఒప్పందం, ఢిల్లీ ఒప్పందం, మద్రాసు ఒప్పందం. ఆన్సర్ శ్రీబాగ్ ఒప్పందం. 1937లో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని ఒక చోట, హైకోర్టు మరొక చోట ఉండాలి. అందుకే కర్నూలులో రాజధానిని, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు గారు తన ఆమరణ నిరాహార దీక్షను ఎవరి నివాసంలో ప్రారంభించారు? టంగుటూరి ప్రకాశం పంతులు, బులుసు సాంబమూర్తి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, అయ్యంకి వెంకటరమణయ్య. ఆన్సరు బులుసు సాంబమూర్తి గారు. 1952 అక్టోబర్ 19న మద్రాసులోని బులుసు సాంబమూర్తి గారి ఇంట్లోనే శ్రీరాములు గారు చారిత్రాత్మక దీక్షను మొదలుపెట్టారు. ఫజల్ అలీ కమిషన్లోని ఇతర 2 సభ్యులు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, పటేల్, ఎస్కే థార్, జగత్ నారాయణ్ లాల్, హెచ్ఎన్ కుంజ్రు, కెఎం ఫణిక్కర్, వాంచు త్రివేది. ఎవరు? హెచ్ఎన్ కుంజ్రు మరియు కెఎం ఫణిక్కర్. 1953లో నియమించబడిన ఈ 3 సభ్యుల కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటించి 1955లో తన నివేదికను ఇచ్చింది. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం 1956లో తెలంగాణ ప్రాంతం తరపున సంతకం చేసిన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతం తరపున సంతకం చేసిన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? కెవి రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, జెవి నరసింహారావు. ఆన్సరు బూర్గుల రామకృష్ణారావు. తెలంగాణ ప్రాంతం నుండి మొత్తం 4 సంతకం చేశారు. వారిలో ముఖ్యమంత్రి గారు బూర్గుల రామకృష్ణారావు గారు ప్రధానమైన వారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు అసెంబ్లీలో మొత్తం స్థానాల సంఖ్య ఎంత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు 1956లో అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత? మొత్తం 175, 294, 196, 301. ఆన్సరు 196. ఇది ఆంధ్ర ప్రాంతం నుండి 105, తెలంగాణ ప్రాంతం నుండి 91 స్థానాలతో కలిపి మొత్తం 196 స్థానాలతో తొలి అసెంబ్లీ ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్కి. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవిని పొందిన మొదటి వ్యక్తి ఎవరు? కెవి రంగారెడ్డి, కొండా వెంకట్రంగారెడ్డి, దామోదరం సంజీవయ్య, సి జగన్నాథరావు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవిని పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే కొండా వెంకటరంగారెడ్డి. చూడండి, ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే నీలం సంజీవరెడ్డి. ఆయన ఇంకా ముఖ్యమంత్రి చాలే, ఉప ముఖ్యమంత్రి ఎందుకు, అది 6వ వేలు అని చెప్పి చాలా కాలం ఏర్పాటు చేయలేదన్నమాట. తర్వాత 1959లో కొండా వెంకట రంగారెడ్డి అంటే కెవి రంగారెడ్డి గారిని మొదటి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు సంబంధించి 1953 డిసెంబర్లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన
స్టేట్స్ రీఆర్గనైజేషన్ బిల్లుపై సంతకం చేసిన రాష్ట్రపతి ఎవరు? ఆంధ్ర రాష్ట్ర అవతరణకు సంబంధించి 1953లో డిసెంబర్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లుపై సంతకం చేసిన రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి గిరి, జాకిర్ హుస్సేన్. ఆన్సరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 1956 ఆగస్టులో ఈ బిల్లుపై సంతకం చేయడం ద్వారా ఇది చట్టంగా మారింది. 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దాని అధికార భాష ఏది? తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ. తెలుగు మరియు ఉర్దూ. చూడండి, 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దాని అధికార భాష ఇంగ్లీష్. రాష్ట్రం ఏర్పడిన వెంటనే అధికారిక పనులు ఇంగ్లీష్లోనే వాడారు. తెలుగు అధికారిక భాషగా 1966లో గుర్తించారు. 1952లో పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినప్పుడు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన ప్రధాన డిమాండ్ ఏమిటి? చూడండి, 1952 పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించినప్పుడు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన ప్రధాన డిమాండ్ ఏమిటి? హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం కావాలి, మద్రాసు నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలి, విశాలాంధ్రను వెంటనే ఏర్పాటు చేయాలి, రాయలసీమకు ప్రత్యేక హోదా ఇవ్వాలి. పొట్టి శ్రీరాములు గారి డిమాండ్ ఏంటంటే మద్రాసు నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలి. ఆంధ్రులకు మద్రాసు నగరంపై చారిత్రక హక్కులు ఉన్నాయని, మద్రాసు లేకుండా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం ప్రయోజనకరం కాదని ఆయన వాదించారు. థార్ కమిషన్ నివేదికపై సంతకం చేసిన ముగ్గురు సభ్యులు ఎవరు? థార్ కమిషన్ నివేదికపై సంతకం చేసిన ముగ్గురు సభ్యులు ఎవరు? ఎస్కే థార్, నెహ్రూ, పటేల్. ఎస్కే థార్ జగత్ నారాయణ్ లాల్ పన్నాలాల్. ఎస్కే థార్ రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్. ఎస్కే థార్ ఫజల్ అలీ ఫనిక్కర్. ఆన్సరు బి. ఎస్కే థార్ జగత్ నారాయణ్ లాల్ పన్నాలాల్. వీరు ముగ్గురు జూన్ 1948లో నియమించబడ్డారు. అదేవిధంగా అదే ఏడాది డిసెంబర్లో వాళ్ళు తమ నివేదికను ఇచ్చారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే సమయంలో తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటుకు గల రాజ్యాంగ ఆధారం ఏమిటి? 1వ రాజ్యాంగ సవరణ, 7వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ, 32వ రాజ్యాంగ సవరణ. 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడే సమయంలో తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటుకు గల రాజ్యాంగ ఆధారం ఏమిటంటే 7వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 371. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంతో పాటు కొన్ని వెనుకబడిన ప్రాంతాల రక్షణ కోసం ఆర్టికల్ 371 కింద ప్రత్యేక అధికారాలను రాజ్యాంగంలో చేర్చారు. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైనది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆన్సరు జవహర్లాల్ నెహ్రూ. కర్నూలులో జరిగిన ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రధానమంత్రి నెహ్రూ పాల్గొని రాష్ట్రాన్ని ప్రారంభించారు. శ్రీబాగ్ ఒప్పందంలో రాయలసీమ తరపున సంతకం చేసిన కీలక నాయకుడు ఎవరు? నీలం సంజీవరెడ్డి, కడప కోటిరెడ్డి, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. పైన పేర్కొన్న వారందరూ రాయలసీమ నుండి కడప కోటిరెడ్డి, సీతారామిరెడ్డి వంటి వారు, కోస్తా నుండి కొండా వెంకటప్పయ్య గారు, దేశరాజు హనుమంతరావు వంటి వారు సంతకాలు చేశారు. ఫజల్ అలీ కమిషన్ నివేదికను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు అని ఆరోపించిన నాయకుడు ఎవరు? ఫజల్ అలీ కమిషన్ నివేదికను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు అని ఆరోపించిన నాయకుడు ఎవరు? మర్రి చెన్నారెడ్డి, కెవి రంగారెడ్డి, రావి నారాయణ రెడ్డి, బూర్గుల రామకృష్ణారావు. ఆన్సరు కెవి రంగారెడ్డి. ఆయన తెలంగాణ ప్రత్యేకతను కాపాడాలని చివరి వరకు పోరాడారు. విలీనం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని భావించారు. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా జరిగిన వేడుకలకు
ఏ మైదానం వేదిక అయింది? నిజాం కాలేజీ గ్రౌండ్స్, ఫతే మైదానం, ప్రస్తుతం లాల్ బహదూర్ స్టేడియం, జింఖానా గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా జరిగిన వేడుకలకు ఏ మైదానం వేదికైందంటే ఫతే మైదానం. ఇప్పుడు దాన్ని లాల్ బహదూర్ స్టేడియం అని కూడా అంటున్నాం అన్నమాట. ఇక్కడే నెహ్రూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జెండాను ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర మొదటి స్పీకర్ ఎన్ వెంకటరామయ్యను ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు? ఆంధ్ర రాష్ట్ర మొదటి స్పీకర్ ఎన్ వెంకటరామయ్య ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు? గుంటూరు, పొన్నూరు, కర్నూలు, విజయవాడ. ఆన్సరు పొన్నూరు. నల్లపాటి వెంకటరామయ్య గారు 1953లో ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్గా పనిచేశారు. జేవీపీ కమిటీలో పి అంటే పట్టాభి సీతారామయ్య. ఈయనకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆయన మద్రాసు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు మరియు హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రచయిత. ఆయన నెహ్రూ మీద పోటీ చేసి గెలిచారు. ఆయన మొదటి గవర్నర్. ఆన్సరు ఆయన ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు మరియు హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రచయిత. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మరియు కృష్ణా జిల్లాకు చెందినవారు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలో ఉన్న మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలి? రాష్ట్రం మొత్తం ఖర్చు చేయవచ్చు, కేవలం రాయలసీమ అభివృద్ధికి వాడాలి, కేవలం తెలంగాణ ప్రాంతం కోసమే వాడాలి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. ఆన్సరు కేవలం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసమే వినియోగించాలి. తెలంగాణలో అప్పట్లో మద్యం ఆదాయం ఎక్కువగా ఉండేది. ఆ ఆదాయాన్ని తెలంగాణ సంక్షేమ పథకాలకే వాడాలని ఒప్పందంలో నిర్ణయించారు. 1955లో ఫజల్ అలీ కమిషన్ నివేదిక సమర్పించినప్పుడు దానికి ఉన్న అధికారిక పేరు ఏమిటి? విశాలాంధ్ర రిపోర్ట్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదిక, భాషా రాష్ట్రాల నివేదిక, నెహ్రూ ఫజల్ నివేదిక. ఆన్సరు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదిక. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల కోసమే కాదు, దేశవ్యాప్తంగా రాష్ట్రాల సరిహద్దులను నిర్ణయించడానికి వేసిన కమిషన్. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 1956 ఆ రాష్ట్రంలో కలిసిన తెలంగాణ జిల్లాల సంఖ్య ఎంత? చూడండి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రంలో కలిసిన తెలంగాణ జిల్లాల సంఖ్య ఎంత? 8, 9, 10, 11. ఆన్సరు 9 జిల్లాలు కలిశాయి. అప్పట్లో తెలంగాణ జిల్లాలు హైదరాబాద్తో కలిపి కూడా 9 ఉండేవి. 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పడి అప్పుడు ఆ సంఖ్య 10 అయింది. ఎప్పుడు ఏర్పడింది రంగారెడ్డి జిల్లా? 1978లో ఏర్పడింది. ఒకవేళ మద్రాసు నగరం ఆంధ్రులకు దక్కకపోతే కనీసం దానిని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలి అని సూచించిన కమిటీ ఏది? థార్ కమిషన్, వాంచు కమిటీ, జేవీపీ కమిటీ ఏది కాదు. ఆన్సర్ వాంచు కమిటీ. జస్టిస్ వాంచు ఆంధ్రుల సెంటిమెంట్ను గౌరవించి ఈ ప్రతిపాదన చేశారు. కానీ తమిళ నాయకుల ఒత్తిడి వల్ల నెహ్రూ దీన్ని తిరస్కరించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 1953లో తొలి ప్రతిపక్ష నాయకుడు ఎవరు? పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, చంద్ర రాజేశ్వరరావు, తెన్నేటి విశ్వనాథం. ఆన్సరు తరిమెల నాగిరెడ్డి. కమ్యూనిస్టు పార్టీ తరపున తరిమెల నాగిరెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. పెద్ద మనుషుల ఒప్పందంపై ఆంధ్ర ప్రాంతం నుండి సంతకం చేసిన గౌతు లచ్చన్న ఏ పార్టీకి చెందినవారు? కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ, కృషికర్ లోక్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ. ఆన్సరు కృషికర్ లోక్ పార్టీ. ఎన్జి రంగా స్థాపించిన కృషికర్ లోక్ పార్టీ తరపున గౌతు లచ్చన్న ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు అధికారం ఉంది? ఆర్టికల్ 1, ఆర్టికల్ 3, ఆర్టికల్ 370, ఆర్టికల్ 356. ఆన్సరు ఆర్టికల్ 3. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దుల మార్పు, పేర్ల మార్పు అధికారం ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటుకి ఉంటుంది. 1952లో పొట్టి శ్రీరాములు గారు మరణించిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఏ నగరాన్ని ఉంచాలని కోస్తా ఆంధ్ర ప్రజలు డిమాండ్ చేశారు?
కర్నూలు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి. ఆన్సరు విజయవాడ. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలని కోస్తావారు కోరుకున్నారు. కానీ శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవిస్తూ కర్నూలుని రాజధానిగా ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 1953 తొలి అడ్వకేట్ జనరల్ ఎవరు? పివి రాజమన్నార్. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 1953లో తొలి అడ్వకేట్ జనరల్ ఎవరు? పివి రాజమన్నార్, డి నరసరాజు, సి కృష్ణంరావు, డి సుబ్బారావు. ఆన్సరు డి నరసరాజు. దొమ్మేటి నరసరాజు గారు ఆంధ్ర రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రెండింటికి తొలి అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. పొట్టి శ్రీరాములు గారు ఆత్మ బలిదానం తర్వాత నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ప్రకటన ఏ సభలో చేశారు? లోక్సభ, రాజ్యసభ, ఉమ్మడి సభ, రేడియో ప్రసంగం ద్వారా. ఆన్సరు రాజ్యసభ. డిసెంబర్ 19, 1952న రాజ్యసభలో నెహ్రూ అధికారికంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రకటించారు. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఎన్ని రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్రం చట్టం తెచ్చింది? 10 రాష్ట్రాలు 5 యూటీలు, 14 రాష్ట్రాలు 6 యూటీలు, 20 రాష్ట్రాలు 12 రాష్ట్రాలు 8 యూటీలు. ఆన్సరు 14 రాష్ట్రాలు మరియు 6 యూటీలు. ఎస్ఆర్సి నివేదిక ఆధారంగా మొత్తం భారతదేశాన్ని 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. 1960లో భాషా ప్రాతిపదికన జరిగిన పోరాటాల వల్ల బొంబాయి రాష్ట్రం ఏ 2 రాష్ట్రాలుగా విడిపోయింది? మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు రాజస్థాన్, మహారాష్ట్ర మరియు గుజరాత్, గోవా మరియు మహారాష్ట్ర. ఆన్సరు మహారాష్ట్ర మరియు గుజరాత్గా ఏర్పడింది. ఇందులో మరాఠీ మాట్లాడే వారి కోసమేమో మహారాష్ట్రం, అలాగే గుజరాత్ మాట్లాడే వారి కోసం గుజరాత్ రాష్ట్రం ఏర్పడ్డాయి. గుజరాత్ భారతదేశంలో 15వ రాష్ట్రం అన్నమాట. 1966లో పంజాబ్ రాష్ట్రం నుండి హిందీ మాట్లాడే ప్రజల కోసం విడదీయబడ్డ రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఢిల్లీ. ఆన్సరు హర్యానా. షా కమిషన్ సిఫార్సుల మేరకు పంజాబీ మాట్లాడే ప్రాంతం పంజాబ్ గాను, హిందీ మాట్లాడే ప్రాంతం హర్యానాకు విడిపోయారు. చండీగఢ్ను ఉమ్మడి రాజధానిగా మరియు యూటీగా చేశారు. అంటే యూటీ అంటే ఏంటి? కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట. ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 1963లో అస్సాం నుండి విడిపోయి ఏర్పడిన 16వ రాష్ట్రం ఏది? మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర. ఆన్సర్ నాగాలాండ్. నాగా తెగల ప్రజల సుదీర్ఘ పోరాటం తర్వాత అస్సాం నుండి నాగాలాండ్ను విడదీశారు. 1975 వరకు భారతదేశంలో ఒక రక్షిత రాష్ట్రం ప్రొటెక్టరేట్ స్టేట్గా ఉండి 36వ రాజ్యాంగ సవరణ ద్వారా పూర్తి స్థాయి రాష్ట్రంగా మారింది ఏది? గోవా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. ఆన్సరు సిక్కిం. సిక్కిం భారతదేశపు 22వ రాష్ట్రంగా చేరింది. అంతకుముందు అక్కడ చోగ్యాల్ వంశస్థుల పాలన ఉండేది. 2000 సంవత్సరంలో నవంబర్ నెలలో ఏర్పడిన 3 కొత్త రాష్ట్రాల సరైన క్రమాన్ని గుర్తించండి. 2000 సంవత్సరంలో నవంబర్ నెలలో ఏర్పడిన 3 కొత్త రాష్ట్రాల సరైన క్రమాన్ని గుర్తించండి. దీనికి డైరెక్ట్ ఆన్సర్ చెబుతా అండి. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్. ముందుగా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి విడిపోయింది, నవంబర్ 1వ తారీఖు జరిగింది. తర్వాత ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయింది, ఇది నవంబర్ 9వ తారీఖు. తర్వాత జార్ఖండ్ బీహార్ నుంచి విడిపోయింది, ఇది నవంబర్ 15వ తారీఖు. ఇది ఆర్డర్ అన్నమాట. 1987లో కేంద్రపాలిత ప్రాంత హోదా నుండి పూర్తి స్థాయి రాష్ట్రంగా మారిన భారతదేశపు 25వ రాష్ట్రం ఏది? మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్. ఆన్సరు గోవా. ఇది 1961లో ఆపరేషన్ పోలో ద్వారా పోర్చుగీస్ వారి నుండి విడిపోయింది. గోవాను విడిపించామన్నమాట. 1987 మే 30న ఇది రాష్ట్రంగా మారింది. 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ఎన్నవ రాష్ట్రంగా అవతరించింది? 27, 28, 29, 30. ఆన్సరు 29వ రాష్ట్రంగా అవతరించింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడింది. కానీ ఇప్పుడు ఇది జమ్మూ కాశ్మీర్ని యూటీగా చేశారు కదా, అందుకని 28కి సంఖ్య తగ్గిందనమాట. 2019లో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఆ రాష్ట్రం 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది. జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్, జమ్మూ మరియు కాశ్మీర్, కాశ్మీర్ మరియు గిల్గిత్, లడఖ్ మరియు కార్గిల్. ఆన్సరు జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీశారన్నమాట. క్రింది వాటిలో కేంద్రపాలిత ప్రాంతాల విలీనం 2020కు సంబంధించి సరి అయినది ఏది? ఢిల్లీ మరియు చండీగఢ్ విలీనం, దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ విలీనం, పుదుచ్చేరి మరియు అండమాన్ విలీనం, లక్షద్వీప్ మరియు మాల్దీవుల విలీనం. ఆన్సరు దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూల విలీనం. జనవరి 26, 2020 నుండి ఈ 2 యూటీలను కలిపి ఒకటిగా చేశారు. దీనివల్ల ప్రస్తుతం దేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. రాష్ట్రాల ఏర్పాటు సంవత్సరాలకు సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. హిమాచల్ ప్రదేశ్ 1971, మేఘాలయ 1972, మిజోరం 1987, మణిపూర్ 1960. తప్పుగా ఉన్నది మణిపూర్ 1960 అనేది తప్పు. మణిపూర్ మరియు త్రిపుర 1972లో రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. 1960లో గుజరాత్ ఏర్పడింది. ఇక్కడ చూడండి ఒకసారి. 1953లో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 60లో గుజరాత్ ఏర్పడింది, అది 15వది. 63లో నాగాల్యాండ్ ఏర్పడింది, అది 16వది. 66లో హర్యానా ఏర్పడింది, అది 17వది. 71 హిమాచల్ ప్రదేశ్ 18వది. 72 మణిపూర్ 19వది. 72లోనే త్రిపుర 20వది. 72లోనే మేఘాలయ 21వది. 75లో సిక్కిం 22వది. 87లో మిజోరాం 23వది. అరుణాచల్ ప్రదేశ్ 24వది. గోవా 25వది. 2000లో ఛత్తీస్గఢ్ 26వది. ఉత్తరాఖండ్ 27వది. జార్ఖండ్ 28వది. ఆ తర్వాత 2014లో తెలంగాణ 29వ రాష్ట్రం అన్నమాట. 1956 ఫిబ్రవరి 20న జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర ప్రాంతం తరపున పాల్గొన్న 4 నాయకులు ఎవరు? ఇది కూడా డైరెక్ట్గా ఆన్సర్ చెబుతా చూడండి. బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణరాజు. ఈ 4 ఆంధ్ర ప్రాంతం తరపున పాల్గొన్నారు. వీరిలో బెజవాడ గోపాల్ రెడ్డి అప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతం తరపున పాల్గొన్న 4 సభ్యులు ఎవరు అన్నారు. దీనికి కూడా ఆన్సర్ చూద్దాం డైరెక్ట్గా. బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింగారావు. వీరు 4 తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వీరిలో బూర్గుల రామకృష్ణారావు అప్పటికే హైదరాబాద్ ముఖ్యమంత్రి, కొండా వెంకటరెడ్డి అంటే వెంకట రంగారెడ్డి, కేవి రంగారెడ్డి గారు మరియు మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం గట్టిగా వాదించారు. 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో ముల్కీ ఉద్యమం రావడానికి ప్రధాన కారణమైన వరంగల్ జిల్లా ఘటన ఏమిటి? కలెక్టర్ కార్యాలయంపై దాడి, వరంగల్ జిల్లాలో స్థానికేతర అధికారుల పెద్ద సంఖ్యలో నియమించడం, వరంగల్ పార్థివ సభ ప్రసంగాలు, వ్యవసాయ భూముల పంపిణీ. ఆన్సరు వరంగల్ జిల్లాలో స్థానికేతర అంటే నాన్ ముల్కీ అధికారులు పెద్ద సంఖ్యలో నియమించడం అన్నమాట. వరంగల్ జిల్లా విద్యాశాఖలో 180 మంది నాన్ ముల్కీలను ప్రధానంగా కోస్తాంధ్ర వారిని నియమించడంతో విద్యార్థులు మొదట నిరసన మొదలుపెట్టారు. నాన్ ముల్కీ గో బ్యాక్ నినాదం ఇక్కడే పుట్టింది. 1952 సెప్టెంబర్ 3న జరిగిన సిటీ కాలేజ్ ఘటనకు సంబంధించి సరికాని ప్రకటన ఏది? ముల్కీ నిబంధనల అమలు కోరుతూ విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో 2 విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన జరిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ఘటనపై విచారణకు పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ వేశారు. సరికానిది ఏంది అని అడిగాడు కదా. ఈ ఘటన జరిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారనేది రాంగు. ఎందుకంటే అప్పుడు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి, నీలం సంజీవ్ రెడ్డి ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు అనమాట. ఆయన ఇంకా అప్పటికి ముఖ్యమంత్రి కాలేదు.
ముల్కీ ఉద్యమకారులు వాడిన ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదం దేనిని సూచిస్తుంది? ఆహారం కొరత నిరసన, స్థానికేతర ఆంధ్ర అధికారులు వెనక్కి వెళ్ళమని కోరటం, మద్రాస్ ప్రభుత్వంపై నిరసన, విద్యార్థుల హాస్టల్ మెస్ సౌకర్యాల గురించి. ఆన్సరు స్థానికేతర ఆంధ్ర అధికారులను వెనక్కి వెళ్ళమని కోరడం. అప్పట్లో మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చిన అధికారులను ఉద్దేశించి విద్యార్థులు వ్యంగ్యంగా ఈ నినాదాన్ని వాడారు. ఇది ఉద్యమ తీవ్రతను సూచిస్తుంది. పింగళి జగన్మోహన్ రెడ్డి గారి కమిటీ తన నివేదికలో పోలీసు కాల్పుల గురించి ఏమని పేర్కొన్నది? పోలీసు కాల్పులు పూర్తిగా అనవసరమని చెప్పింది. అప్పటి పరిస్థితుల్లో కాల్పులు జరపడం అనివార్యమని పోలీసులను వెనకేసుకొచ్చింది. విద్యార్థులే పోలీసులపై ముందు కాల్పులు జరిపారని చెప్పింది. నివేదికను అసలు బయట పెట్టలేదు. అప్పటి పరిస్థితుల్లో కాల్పులు జరపడం అనివార్యమని పోలీసులనే వెనకేసుకొచ్చింది. పోలీసు చర్య సమర్థనీయమే అని కమిటీ పేర్కొంది. కానీ విద్యార్థులను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సున్నితంగా విమర్శించింది. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతీయ మండలి ఎంతమంది సభ్యులు ఉండాలని నిర్ణయించారు? 10 మంది, 20 మంది, 30 మంది, 9 మంది. ఆన్సరు 20 మంది. తెలంగాణ ప్రాంత శాసన సభ్యుల నుండి 20 మందిని ఈ మండలికి సభ్యులుగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. నిజాం కాలం నాటి ముల్కీ నిబంధనల ప్రకారం స్థానికుడిగా గుర్తింపు పొందడానికి కనీసం 15 ఏళ్ల నివాసం ఉండాలని ఏ ఫర్మానా ద్వారా విడుదల చేశారు? 1919 ఫర్మానా, 1948 ఫర్మానా, 1888 ఫర్మానా, 1952 ఫర్మానా. ఆన్సరు 1919 ఫర్మానా. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం 1919లో ఈ చారిత్రాత్మక ఫర్మానాను జారీ చేశారు. ఉద్యోగాల్లో స్థానికులకు రక్షణ కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. పెద్ద మనుషుల ఒప్పందంలోని 14 పెద్ద మనుషుల ఒప్పందం 1956లోని 14 అంశాల్లో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి సంబంధించి సంతకం చేసిన ముల్కీ నిబంధనలను రాజ్యాంగబద్ధంగా మార్చడానికి నెహ్రూ ప్రభుత్వం పార్లమెంట్లో చేసిన చట్టం ఏది? పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ యూస్ టు రెసిడెన్స్ యాక్ట్ 1957, ముల్కీ ప్రొటెక్షన్ యాక్ట్ 1956, తెలంగాణ సేఫ్ గార్డ్స్ యాక్ట్ 1958, ఆర్టికల్ 371(a)కి సవరణ చట్టం. ఆన్సరు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ యూస్ టు రెసిడెన్స్ యాక్ట్ 1957. పెద్ద మనుషుల ఒప్పందంలో ముల్కీ నిబంధనలకు చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చింది. ఇది తెలంగాణ ప్రాంతంలోని కింది స్థాయి ఉద్యోగులకు స్థానికతను ప్రాతిపదికగా చేసింది. ఫజల్ అలీ కమిషన్ నివేదికను ఏ దేశాల రాష్ట్రాల విభజన నమూనా ఆధారంగా రూపొందించారు? అమెరికా మరియు బ్రిటన్, కెనడా మరియు ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ మరియు రష్యా. ఏ దేశ నమూనా కాదు, భారతీయ పరిస్థితులకే ప్రాధాన్యతను ఇచ్చారు. ఆన్సరు ఏ దేశ నమూనా కాదు, భారతీయ పరిస్థితులకే ప్రాధాన్యతను ఇచ్చారు. ఎస్ఆర్సి నివేదిక పూర్తిగా భారతదేశంలోని భౌగోళిక, ఆర్థిక మరియు భాషా సంక్లిష్టతలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. ప్రధానంగా దేశ ఐక్యతకు ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణ ప్రాంతీయ కమిటీ టీఆర్సీకి మొదటి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు? కె అచ్యుతరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జెవి నరసింహారావు, హయగ్రీవాచారి. ఆన్సరు కె అచ్యుతరెడ్డి. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఏర్పడిన తెలంగాణ ప్రాంతీయ కమిటీకి కె అచ్యుతరెడ్డి గారు తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కంటే ముందు బ్రిటిష్ కాలంలో ప్రావిన్సుల విభజన కోసం ఏర్పడిన ఓడోనెల్ కమిటీ దేనికి సంబంధించింది? ఆంధ్ర రాష్ట్రం, ఒడిస్సా రాష్ట్రం, సింధు రాష్ట్రం, బీహార్ రాష్ట్రం. ఆన్సరు ఒడిస్సా రాష్ట్రం. భాషా ప్రాతిపదికన రాష్ట్రాన్ని కోరిన మొదటి ప్రాంతం ఒడిస్సా. 1936లో ఇది భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి ప్రావిన్స్. స్వాతంత్రానికి పూర్వమే. 1953 ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చట్టం ప్రకారం బళ్ళారి జిల్లాలోని ఏ తాలూకాను ఆంధ్ర రాష్ట్రంలో కలపకుండా మైసూరు, ప్రస్తుతం కర్ణాటకలో కలిపారు? బళ్ళారి, హోస్పేట్, సిరుగుప్ప, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఆదోని, ఆలూరు. ఏది కాదు. ఆన్సరు బళ్ళారి, హోస్పేట్, సిరుగుప్ప. మిశ్రమ భాషల ప్రాంతాలైన వీటిని అప్పట్లో వివాదాల వల్ల మైసూరు రాష్ట్రానికి కేటాయించారు. ఇది
ఆంధ్ర నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ సెక్షన్ ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలని నిర్ణయించారు? సెక్షన్ 5, సెక్షన్ 8, సెక్షన్ 13, సెక్షన్ 2. ఆన్సరు సెక్షన్ 5. సెక్షన్ 5లో 1 ప్రకారం హైదరాబాద్ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు 10 ఏళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా ఉండాలి. దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ చట్టం 2019 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? జనవరి 26, 2020. ఈ విలీనం తర్వాత భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 9 నుంచి 8కి తగ్గింది. పాండిచ్చేరి ఫ్రెంచ్ వారి పరిపాలన నుండి విముక్తి పొంది భారతదేశంలో ఏ సంవత్సరంలో విలీనమైంది? 1947, 1954, 1961, 1950. ఆన్సర్ 1954. నవంబర్ 1న పుదుచ్చేరి భారత యూనియన్లో చేరింది. 1962లో దీనిని కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించారు. ఇది ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.